సో ధూమ్ ధామ్ ఛానల్లో ఎట్లొచ్చింది మీకు అవకాశం? నేను రోడ్ల అయినా తిరిగేటోళ్ళం అంటే చిన్నప్పుడు ఆడుకోంగా. సో రసూల్ గారు మిమ్మల్ని మాట్లాడిస్తలే కదా, మీ టాలెంట్ని తొక్కేస్తుండు కదా వీడియోలలో. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. మలయాళం అన్నారు. సో మలయాళం స్పెల్లింగ్ ఇప్పుడు లేదు. ఆడ బ్యానర్ ఒకటి ఉంది, ఆ బ్యానర్ మలయాళం స్పెల్లింగ్ ఉందని వెతుకుతున్నారు. పెద్దగా పెళ్లి చేసుకుని లేచిపోవడం ఎందుకు, లేచిపోయి పెళ్లి చేసుకుంటారు కదా. మేము పెళ్లి చేసుకొని లేచిపోతాం. సరే, ఇప్పుడు నువ్వు అమ్మాయి గురించి మాట్లాడినావు కాబట్టి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? సరే, నాకు ఒక పాట పాడండి ఇద్దరు కలిసి ఒక్కొక్కటి. చదువుకోలేదురో సంజురెడ్డి చదువు నేర్పుతారో. జామ పండు వర్గం ఉన్నది మా వేణుగోపాల్ ఇంటికాడ. దంచమన్నది జామ పండు. పాటలు ఇవి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ధూమ్ ధామ్ ఛానల్లో 4 పిల్లలు ఉంటారు. సో ఆ పిల్లల్లో నుంచి ఇద్దరిని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, ధనుష్ అండ్ సూరజ్. సో హాయ్ బ్రోస్. ఏం రా సిగ్గుపడుతున్నావు అక్కడ చూసుకుంటా? ఎవరు రాడా? మనీయా? మనీ అంటే నీకు ఇష్టమా? అందరు ఇష్టం కాదు, ఏం సైకిల్ ఇస్తున్నావు ఇట్లా? నవ్విస్తున్నా. సో ఏమన్నా నవ్విస్తుండు? ఏమనంటే అడిగి నన్ను వేసుకుని నవ్వుతున్నా, నేను నవ్వుతున్నా. సో వాడిని చూస్తే నవ్వుస్తుందా నీకు? అంతేనా? సో ధూమ్ ధామ్ ఛానల్లో ఎట్లొచ్చింది మీకు అవకాశం? నేను రోడ్ల అయినా తిరిగేటోళ్ళం అంటే చిన్నప్పుడు ఆడుకోంగా. సరే, సూరజ్ తిరిగేటోడు అంట. చెప్పు. అంటే అన్న అంటే ఆడుకోంగా సైకిల్ మీద తిరిగాక షూటింగ్ ఇస్తారు. ఓకే, 5 years బ్యాక్ షూటింగ్ ఇస్తారు. తీయంగానే ఆడుకో చూసినాం. అంటే మాకు అప్పుడు వివాన్ ఏం తెలుసు. ఇక లాస్ట్కు డైలాగ్ చెప్పురా అన్నాడు. అన్నాక చెప్పినాం, మీరు ఒకసారి అడిగి రారా చూద్దాం అన్నాడు. ఏడికి? ఈడికి. మరి అట్లా చెప్పాలి కదా, ఆఫీస్ కాడికి రమ్మని. ఆఫీస్ కాడికి రమ్మన్నాడు. అన్నాక వచ్చినాం. ఆ రోజు చిన్న షూటింగ్ చేసినాం. అట్లా 2-3 తీసినాం. అరే మీరు మంచిగా చెప్తారు రా అని చెప్పిండు. మనకి ఇట్లనే అట్లనే కంటిన్యూ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఏ షూటింగ్ అయింది నీది? అది దివాలి. అంటే అందులో ఏం క్యారెక్టర్ అనేది, ఎట్లుండే డైలాగ్స్? అంటే మనీ అని నేను ఫస్ట్ వచ్చినాం. ఓకే. అని సైకిల్ దొరుకుతుంటే ఆడ వచ్చి బాంబులు వంకద్దాం పారా అని పోతాం. ఓకే. చిన్నది. ఓకే. చిన్న సీన్ తీసినాక అట్లనే ఇక పెద్ద అనుకుంటా ఇక ఏదాకా వచ్చేసినాం. ఓకే. సో ఏ వీడియోకి నీకు మంచి పేరు వచ్చింది? ఒడ్ల కాడికి, ఒడ్లు ఎక్కుడు. ఓకే. ఏముంటాయి డైలాగ్స్ అందులో నీవి? నాది వాళ్ళు 3 ఉన్నారు, మనం 6 ఉన్నాం. బ్రహ్మను చూసుకుందాం. ఓకే. ఆ డైలాగ్ తోటి సాంగ్స్ అన్నీ వేసుకుంటా ఫేమస్ అయింది. ఓకే. సో ఇప్పుడు అందరు నేను గుర్తుపడుతారు కదా బయట, ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? మంచిగా అనిపిస్తుందా? ఫోటోలు దిగుతారా నీతోటి? దిగుతారా? నీ దగ్గర ఫోన్ ఉందా? లేదా? ఇంటికాడ ఉంది. నీ ఫోనేనా లేకుంటే వేరే వాళ్ళ ఫోనా? అంటే మా మీద నేను వాడతాను. నువ్వు వాడతావు. సో నువ్వు చెప్పు ధనుష్, ఎట్లా వచ్చింది ఛాన్స్ నీకు? అంటే ఫస్ట్ మా ఆడకట్టుకు షూటింగ్ చేసేటోడు రాజన్న. ఓకే. తీస్తే ఆయన అప్పుడు మేము చూస్తానికి. ఓకే. పోతే ఆయన లాస్ట్కు నీకు యాక్టింగ్ వచ్చా? ఎందుకు నవ్వుతున్నావు? యాక్టింగ్ వచ్చా అని అడిగాడు. ఓకే. నాకు రాదా అని చెప్పిన. ఏదో ఒక డైలాగ్ చెప్పు అన్నాడు. చెప్పిన నీకు అత్తయ్య మెల్లమెల్ల అత్తయ్య, నువ్వు షూటింగ్ తీస్తావని అడిగిండు. ఓకే. ఏ డైలాగ్ చెప్పినావు? అప్పుడు అది గుర్తులేదు. ఏదో అడిగిండు, చెప్పిన. ఓకే. చెప్పినందుకు నువ్వు షూటింగ్ తీస్తావని అడిగిండు. తీస్తా అన్న. సరే రా అన్నాడు. ఓకే. అట్లా పొద్దులటికెళ్ళి వచ్చిన. ఓకే. ఓకే. అరే గెట్ అవుట్, పోరే బయటికి పోరే, వాళ్ళు నవ్విస్తారు, వెళ్ళిపోరా నడు. సో వీళ్ళకి మనం కూర్చుని అడుగుతుంటే రసూల్ గారు కూర్చొని జోకులు వేస్తుండే వాళ్ళ మీద పాపం. సో రసూల్ గారు మిమ్మల్ని మాట్లాడిస్తలే కదా, మీ టాలెంట్ని తొక్కేస్తుండే కదా వీడియోలలో. అట్లేం లేదు. అట్లేం లేదు కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ నిజంగా చెప్పండి, మీ మనసులో ఏముందో చెప్పండి. నిజంగా మిమ్మల్ని తొక్కేస్తుండే కదా రసూల్? అట్లేం లేదన్న. ఓకే. అందరూ సమానం. ఓకే. రసూల్ మీకన్నా ఎక్కువ టాలెంటెడ్ ఏమో కాదా? టాలెంటెడే కానీ అందరం సమానమే. టాలెంట్ ఉందా రసూల్కి? ఉంది. ఉందా లేదా? లేని గీడి దాకా వస్తాడా అన్న. ఓకే, నువ్వు చెప్పు. గంతే. ఏంది గంతే?
అని టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ తోటి ఇరాక వచ్చిండు. ఈడ దాకా వచ్చారు. సో ఫస్ట్ నీ వీడియో ఏది ధూమ్ధామ్ ఛానల్లో? బడి దొంగలు. బడి దొంగలు. సో నిజంగా నువ్వు దొంగలాగానే ఉన్నావు, కళ్ళతో ఇట్లా సైకిల్ చేస్తున్నావు అప్పటి నుంచి. సో అందులో ఏం డైలాగులు ఉన్నాయి? అక్కడ ఏం డైలాగులు ఉన్నాయంటే, అరే నీకు లవర్ ఉందారా అని అడుగుతాడు కనకరన్న. ఓకే అడిగితే ఉందే అన్న. ఓకే ఉందంటే మీరు రోజు ఫోన్లో ఏం మాట్లాడతారా అని అడుగుతాడు. ఓకే అయితే పెద్ద అయినాక పెళ్లి చేసుకొని లేచిపోతామని చెప్తాడు డైలాగ్. ఓకే. పెద్దగా పెళ్లి చేసుకుని లేచిపోవడం ఎందుకు? లేచిపోయి పెళ్లి చేసుకుంటారు కదా. మేము పెళ్లి చేసుకొని లేచిపోతాం. పెళ్లి చేసుకుని మీరు లేచిపోతారు. అంటే వీళ్ళు వేరే అన్న. ఆహా, అంటే వీళ్ళు వేరేనా? అంటే వేరే అంటే అంటే అందరూ ఒకటేలా చేస్తారు, మేము రివర్స్ చేస్తాం. మీరు రివర్స్ చేస్తారు. సరే, ఇప్పుడు నువ్వు అమ్మాయి గురించి మాట్లాడినావు కాబట్టి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు, నిజం చెప్పు. నాకు అలాంటివి ఇంట్రెస్ట్ ఉంది. ఏం నవ్వుతుండో? గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకైతే ఆయన దగ్గర నేను నిన్ను అడగలే, వానికి గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతున్నా. నాకు లేదు. నీకు ఆనికి ఉందా? ఉంది కావచ్చు. ఏమో నాకు తెలియదు. ఉందా? ఉంది కావచ్చు అంట. గర్ల్ ఫ్రెండ్ ఉందంట కదా నీకు? లేదు. అని ఎందుకు వెళ్తున్నావు ఇట్లా? నేను గెలకలేను. కాదు, సరే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏమో నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పిండు. అదే నేను చెప్పలేదు కదా, లేరు. దాని గురించి ఈయనకి లేరు అన్న. నా గురించి చెప్పిండా? వీనికి లేరు అంటే నీకు ఉన్నారు. అదే నాకు సుధా లేరు. నీకు సుధా లేరు. మేము ఎక్కడ బడికి ఏమంటే మళ్ళీ ఈడికి వచ్చి. ఉందా? సరే, ఈ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏం పేరు? ఏమో తెలియదు కానీ ఉంది బల్లే. బల్లి ఉందా? సో ఫోన్ మాట్లాడతాడా? ఏం మాట్లాడాను బల్లే మాట్లాడు. బల్ల. అరే ఇద్దరు ఒకే స్కూలా? కాదు. కాదా? అన్న ఇంటికి 5 ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇప్పుడు దాని ఫోన్ నెంబర్ నేను చూపెడతా. ఓకే, అంటే మీరు ఇన్స్టాగ్రామ్ కూడా వాడతారా? నాకు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి? ఏ ఇన్స్టాగ్రామ్ తెలియదు నీకు? ఏమో. కాదు, నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 13. 13. నీ ఏజ్? నా ఏజ్ 15. 15. సో 15 కి 13 కి ఈ జనరేషన్ లో చూడండి 5 మందిని మెయింటైన్ చేస్తున్నట్ట మనోడు ఇన్స్టాగ్రామ్ లో. ఏ కాదు, ఆడ ఒత్తుతే చెప్తున్నాను. ఒత్తుతే ఎత్తున్నా. ఈ మధ్యలో ఒక్కరిని మెయింటైన్ చేసే కారు అంటే 5. ఈ మధ్యలో అంట ఒక్కరిని మెయింటైన్ చేస్తుంటే కరవ అంట. అంటే కష్టమా? అంటే దొరుకుతలేరా? దొరుకుతలేరా అమ్మాయిలు? అంటే అది చూసిండు కానీ ట్రై చేసిండు అందరినీ. అదే. కాదు, దొరుకుతుంది అని ఎందుకు మనకు ఉట్టిగా. అంటే ట్రై చేసినా దొరుకుతలేదు. ట్రై చేయలే. నిజం చెప్పు, ట్రై చేయలేవా? సరే, మనోనికి గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? ఏమో నాకు తెలియదు. నిజం చెప్పు. నాకు ఎక్కడ ఉన్నారు? లేదట. అయితే నీకు 5 మంది ఉర్రా అని చెప్పేసి ఉన్నారా? లేరు. అమ్మ దొంగ, ఇన్స్టాగ్రామ్ లో 5 మంది ఉన్నారన్నా? వద్దుతో చెప్పినావా? నిజం చెప్పు. కానీ ఏమైనా ప్రపోజల్స్ వచ్చినా మరి? మీరు ఇప్పుడు స్టార్లు అయిపోయారు కదా. ధూమ్ధామ్ ఛానల్ అనగానే ఫస్ట్ 4 కనిపిస్తారు ఆ పిల్లలు. సో ఆ పిల్లలలో మీరే, మనీ, రసూల్, ధనుష్, నువ్వు కదా. సో మీకు ఎప్పుడు ప్రపోజల్స్ రాలేవా మరి? రాలేదు. వచ్చినా మేము పట్టించుకోం. అంటే వస్తున్నాయి? నాకైతే రాలే. నీకైతే రాలేదు? నాకు కూడా రాలే. వచ్చినా మేము పట్టించుకోం. ఎందుకు పట్టించుకో? మాకు లవ్ ఇన్ ఇంట్రెస్ట్ ఉన్నది. ఓన్లీ యాక్టింగ్ చదువు. అంతే. ఓన్లీ యాక్టింగ్ చదువు. సో మరి అప్పటి నుంచి 5 మంది ఉర్రు, ఈడు ఇన్స్టాలో మెసేజ్ చేస్తాడు, అది ఇదని చెప్తున్నావు మరి? అవన్నీ వస్తానే. టైం పాస్. టైం పాస్ స్పెల్లింగ్ ఎప్పుడా? EIMEPASS. ఏంది? టైం పాస్. టైం పాసెస్ అని ఉన్నావు. PASS. PASS ఏంది అది? పాస్. పాసెస్ కాదురా, పాస్. టైం పాస్. అది ఏం చదువుకుంటున్నావు నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్. సో ఏ స్కూల్? JPHS తాటిపల్లి. JPHS తాటిపల్లి. తాటిపల్లి. నువ్వు? నేను మా ఊరే. అదేనా మీ ఊరి పేరు? ఏం పేర్రా? లంబడిపల్లి. లంబడిపల్లి. సో లంబడిపల్లిలో చదువుతున్నావు. సో లంబడిపల్లి ఏ జిల్లా? జైచల్లిలో. ఏ మండల్? మలయాళ మండల్. మలయాళ మండల్. సో మలయాళ స్పెల్లింగ్ చెప్పు. లేదు. ఆడ బ్యానర్ ఒకటి ఉంది, ఆ బ్యానర్ మలయాళ స్పెల్లింగ్ ఉందని వెతుకుతున్నారు. మలయాళ స్పెల్లింగ్ చెప్పురా. ఏమేమా? ఏమేమా? ఎంఏఐ. మై ఎల్ఎల్. మలయాళ. 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 నువ్వు చెప్పురా మలయాళ స్పెల్లింగ్. MAILLIAL. కరెక్ట్. అది తప్పు. మా నాకెందుకు చెప్పలే? రాంగ్ రాది. వాడు కూడా రాంగ్ చెప్పిండు. అయితే రాంగ్. అయితే రాంగ్ చెప్తా. ఏ క్లాస్ చదువుకున్నాను? నేను 8th క్లాస్. నువ్వు ఏ క్లాస్ చదువుకున్నా నీకు గుర్తులేదా? ఉంది. మరి వాడు ఎంత చెప్తురు? కాదు అంటే ఓకే. సో నువ్వు 8th క్లాస్, నువ్వు 9th క్లాస్. సో ఒకవేళ 7th క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్ ఉంటుండే మీరు ఇద్దరు పాస్ అవుతుండేనా? పక్క పక్క పాస్ అవుతుండే. పక్క పాస్. మీకు ఇష్టమైన సార్ ఎవరు?
నాకు ఇష్టమైన సార్ అంటే అందరు ఇష్టమే సార్. ఓకే, నీకు? నాకు అందరు ఇష్టం. కాదురా, నువ్వు ఇట్లా గోడను చూసి ఆలోచిస్తున్నావు, ఇది ఎవడున్నాడా ఆరా? అదే కాక నెమలికలు మంచిగా ఉంది. నెమలికలు మంచిగా ఉన్నాయా? మెట్టికి ఎత్తుకోవు అయితే. ఏ అది అది నడతలేదు. నడిస్తే నడిస్తే ఎత్తుకోవుతావు. అది సో అమ్మ నాన్న ఏం చేస్తారు? ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇంట్లో నలుగురు ఉంటాం. మ్మ్. అమ్మ బీడీలు ఎత్తుంది, నాన్న సిరిసుల కాడ నేత పని చేస్తుంది. నేత అంటే మన చేనేత. బట్టలు. ఓకే. సో అమ్మ ఏం చేస్తుంది అన్న? బీడీలు ఎత్తుంది. ఓకే. అంటే ఒక్కోసారి నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు నువ్వు ట్రై చేస్తావా బీడీలు అవి చుట్టడానికి? లేదా? సో ఒకవేళ అమ్మ బీడీలు చుడితే ఎన్ని పైసలు వస్తాయి నెలకి? రోజుకు వస్తాయా? తెలుసుకోవా? నాకెందుకన్నట్టు నీకు ఎందుకు అన్నట్టు ఉండొద్దు, ఎప్పుడన్నా అడగాలి. అంటే ఇది చేస్తే ఎంత వస్తుంది ఏంది అనేది. అంటే ఇటు సైడ్ ఎక్కువ మన తెలంగాణలో ఈ సైడ్లో ఎక్కువ బీడీ కార్మికులు ఉంటారు. సో వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇంటి దగ్గర ఉండి అవి చుట్టడం కానీ అది చేయడం కానీ. సో మనం ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే మనం చిన్నపిల్లలం కాబట్టి ఇప్పటి నుంచే అన్నిటిపైన అవగాహన తెచ్చుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకేనా? ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి నీకు? 7. ఏమేమిటి? సోషల్, సైన్స్, బయాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్. మ్యాథ్స్. 6 చెప్పిన. మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది? తెలుగు. తెలుగు. ఎందుకు తెలుగు అంటే ఇష్టం? ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుందా? సరే, తెలుగులో ఒక పోయం చెప్పు. మాకు పోయంలు పద్యాలు ఉంటాయి కదా తెలుగులో, మరి అవే పోయం. మర్చిపోయినాను. కాదు, ఇప్పుడు స్కూల్కి పోతున్నావు, ఇప్పుడు ఈ మధ్య తెలుగు సబ్జెక్టులు ఏం పద్యాలు లేవా? చెప్తూ మరొకటి చెప్పు. అంటే నిన్న రాలే తెలుగు సరి ఇయ్యాల రాలే. పద్యాలు చెప్పంటే తెలుగు సార్ రాలేదట. సరే, 8th క్లాస్లో ఏమైనా పద్యం గుర్తుందా? ఎగ్జామ్లో రాసింది ఏం గుర్తులేదా? సరే, నువ్వు ఏ క్లాస్లో? 8th క్లాసా? సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి నీకు? 7. ఏమేమిటి ఉంటాయి? ఆనుకున్నట్టే నాకు ఉంటాయి. వాడికి ఉన్నట్టే నీకు ఉంటాయి. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది? నాకు 2 ఇష్టం. 2 ఇష్టం. ఏమేమిటి? మ్యాథ్స్, తెలుగు. మ్యాథ్స్, తెలుగు. సో తెలుగులో పద్యం చెప్పు. వాడు చెప్పలేడు కదా, నువ్వు చెప్పు. ఆకున్న కూడా అమృతం డాగొక్కనిచ్చి వాడి ఆగురా. ఏంటది? పద్యం లాగా చెప్పు. ఆకున్న కూడా అమృతము టాగొక్కనిచ్చి వాడే దాత దరిద్రుని సోకూర్చు వాడే మనుజుడు తేకోగలవాడే వంశతిలకుడు సుమతి. ఏంటిది అది? బాగుంది. 4 లైన్లు ఉంటాయి. అవునా? ఫస్ట్ ఒక లైన్ చెప్పు, తర్వాత ఒక లైన్ చెప్పు, తర్వాత ఒక అది లైన్. చెప్పిందే 2 లైన్లు. ఆకున్న కూడా 4 లైన్లు చెప్పలే. ఆకున్న 4 లైన్లు ఉంటుంది కదా. ఆకున్న కూడి అమృతము టాగొక్కనిచ్చి వాడే దాత దరిద్రుని సోకూర్చు వాడే మనుజుడు తేకోగలవాడే వంశతిలకుడు సుమతి. ఓకే, సుమతి పద్యం ఇది. సుమతి శతకమా? అంతేనా? భావం ఏంది అది? ఓ మంచి బుద్ధి కలవాడానికి బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వల్లే చాలా రుచిగా అనిపిస్తుంది. వెనుదీయకుండా పద్యాన్ని కూడా నువ్వు భావము పద్యం 2 సేమ్ అట్లే పద్యం లాగానే చెప్తున్నావు. మాకు అర్థం కావాలి కదా. ఓ మంచి బుద్ధి కలవాడా, నీకు బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వలె చాలా రుచిగా లభిస్తుంది. వెనుదీయకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకునేవాడే మనిషి. ఓకే, నీకు ఏది రాదారా పద్యం? ఎందుకు రాదు? నేను నేర్చుకోలే. నువ్వు నేర్చుకోలే. సరే, ఇప్పుడు ధూమ్ ధామ్ ఛానల్లో ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు కదా, పెద్దోళ్ళు చిన్నోళ్ళు మీరు అందరు. సో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు దాంట్లో? అందరు కదా, ఒక్కళ్ళ పేరు చెప్పండి. అంటే అందరు సమానంగా ఉంటారు అన్న మాకు, మాతోటి. ఓకే, అందరు సమానంగా ఉంటారు, అందరు ఇష్టమే. ఓకే, నీకెవరెవరు ఇష్టం రా? నీకేరా? నాకా? ఆలస్యంగా ఇష్టమైందిరా, నాతో మాట్లాడు. సో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు మీ ధూమ్ ధామ్ ఛానల్ యాక్టర్స్ అందరు? అందరు ఇష్టమే నాకు కూడా. ఒక్కళ్ళ పేరు చెప్పి చాలు. అందరు ఇష్టం, అందరు సమానే. అందరు సమానమైన? ఎవరు చెప్పారు ఇది అందరు సమానమే? అందరు సమానమని ఎవరు నేర్పించారు? మాకు వాళ్ళు నేర్పియాలి. అందరు మంచిగా చూసుకుంటారు కాబట్టి అందరు సమానమే. అందరు మంచిగా చూసుకుంటారు కాబట్టి అందరు సమానమే. అంతేనా? సో మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మా మమ్మీ బీడీ చేస్తుంది, మా డాడీ మొన్ననే ఫారెన్ పోయి వచ్చిండు, మళ్ళీ పోతాడు. ఓకే, ఫారెన్ అంటే ఎక్కడ పోయిండు? దుబాయ్. దుబాయ్. సరే, ఏం పని చేస్తాడు? ఇల్లు క్లీనింగ్. ఇల్లు క్లీనింగ్. ఓకే. సో నువ్వు పెద్దగా నీకు ఏం అవ్వాలనుకుంటున్నావు? యాక్టింగ్. యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు. సో ఇప్పుడు నాన్న అక్కడ ఉండి జాబ్ చేయడానికి వెళ్తాడు కదా, మిస్ అవుతూ ఉంటావు డాడీని? సో అంటే ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడినప్పుడన్నా ఎప్పుడన్నా ఏమైనా బాధపడడం కానీ ఏమైనా చెప్పడం కానీ డాడీ ఏమైనా అక్కడ ఏమైనా కష్టాలు ఉంటాయంటనా డాడీ? ఉంటాయి కానీ మాతో చెప్పడు అన్ని. ఓకే, అంటే ఏమేమి కష్టాలు ఉంటాయి? ఒకవేళ నీకు తెలిసిన ఏమైనా ఉంటే చెప్పు. నాకేం తెలియదు. ఆడ ఏమనంటే ఇల్లు పని చేస్తా, అత్త రూమ్లో పోకుంటా, వంట వండుకుంటా, తింటా అని అంటాడు. ఓకే, అక్కడ నుంచి డాడీ ఏమైనా పంపిస్తానా? పంపిస్తాడు. ఎవరైనా నచ్చినప్పుడు చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్ళు అన్నీ పంపిస్తాడు. ఓకే, చాక్లెట్లు పంపినప్పుడు ఏం చేస్తావు? చాక్లెట్లన్నీ తింటా. నువ్వు ఒక్కడే తింటావా? వీళ్ళకి తీస్తావా? అందరికి ఇస్తా.
ఇయ్యరంట అక్కడ నుంచి పక్కన నుంచి చెప్తున్నారు. ఇస్తా మాడకట్టలకు. నాకు ఇయ్యలే ఆహా. నాకు ఇయ్యలే. అంటే మీరు అందరు కలిసి ధనుష్ గారు పీస్ గాడా చెప్తురా? పీస్ గాడా ఏ అట్లానే కాదు కానీ చాక్లెట్ ఇయ్యలే అంతే. అంతే, చాక్లెట్ ఇయ్యలే. సో అంటే నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మీ నలుగురిలో ఎక్కువ అన్ని షేర్ చేసుకునేది? అందరితో షేర్ చేసుకుంటా. అందరితో షేర్ చేసుకోవు నువ్వు? చేసుకుంటా. మీరిద్దరు ఎక్కువ కలిసి ఉంటారంట కదా? అందరం ముగ్గురం వస్తాం, ముగ్గురం పోతాం. మీరున్నది నలుగురు మరి. రసూల్ ఇక్కడనే ఇక. అవును, ఇక్కడ ఉంటే మీరు రసూల్ని కలుపుకోకుండా ముగ్గురు కలిసి రసూల్ని కొడతారంట కదా? మేము ఆయననే మమ్మల్ని కొడతాడు ఇంకా. నిజం చెప్పు. అంటే ఆయనే వీడికి వచ్చినామా అందరం కలిసి ఉంటాం, మళ్ళీ వీడికి వెళ్ళి పోగా మేము ముగ్గురం పోతాం. ఓకే, ముగ్గురు పోయేటప్పుడు మాట్లాడుకుంటారంట కదా రసూల్ గాని ఇట్లా కొట్టాలి అట్లా కొట్టాలని. అసలు మేము ఆ టాపికే దిగాం. అగో వాడు వాడు చెప్తున్నాడు, అగ నవ్వుతున్నాడు. అగ నేను నవ్వలే అన్న. నిజం చెప్పు. కెమెరా లేడు, ఆ? కెమెరా లేడు. కెమెరాలో ఎందుకు వస్తున్నాయి? డైరెక్ట్గా అనిపిస్తుందిగా. నీకు అట్లా కళ్ళు పాలిటీ ఉన్నట్టుంది. ఏంటి? మీరు కెమెరాలో చూడండి, అక్కడ వాడు సైకిల్ తీస్తా ఉంటాడు, ఆ సైకిల్ మీకు చూస్తే అర్థమైపోతుంది. దయనా వీడు సైకిల్ ఒక 4-5 సార్లు వెయ్యి, సరేనా? నువ్వు ఇంటర్వ్యూలో చూసుకో ఎన్నిసార్లు అక్కడ సైకిల్ ఇష్టం అనేది, ఓకే సరేనా? ఈ చిన్నపిల్ల కాబట్టి నేను ఏం అనలేకపోతున్నా. సో నేను క్షమిస్తున్నారా? ఓకే. క్షమిస్తున్నా అంటే ఏంది? క్షమిస్తున్నా అంటే క్షమిస్తున్నా. అదే ఏంది క్షమిస్తున్నా అంటే? విడిచిపెడుతున్నా పోని. ఇష్టపెడుతున్నా పోవాలా? సో మీరు యాక్టింగ్ చేస్తూ ఉంటారు కదా, మీ వీడియోలు చూసి మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా చెప్తారా? మంచి చేయాలి, ఇంకా మంచి చేయాలి, ఎంకరేజ్ చేస్తారు. ఓకే. సో నీకు? నాకు అంతే ఎంకరేజ్ చేస్తారు. ఓకే, ఏం డైలాగ్ చెప్పురా నువ్వు ఏదన్నా? అరే వాళ్ళు ముగ్గురే ఉన్నారు, మనం 6 ఉన్నాం, గాళ్ళకి భయపడదాం రా, పడేద్దాం. ఓకే, డైలాగ్ ఉంటుంది. నువ్వు అక్కడ చూస్తావా? చూసి అడుగుతావు. ఓకే చెప్పు. అంటే డైలాగులు గుర్తుకు అస్సలు కాదు నాకు. ఎందుకు గుర్తుకురావు? సరే మూవీ డైలాగ్ చెప్పేదన్నా. మూవీ డైలాగ్. అరే తిన్నవారా? తినలేరా? అది డైలాగ్ తిన్నవారా? అది డైలాగ్ అన్నది. ఎన్నుంది? మా దున్నాం ఛానల్ ఉంటుంది. ధూమ్ధామ్ ఛానల్ ఉంటుందా అది? అరే తిన్నవారా అంటే తినలేనురా. అరే మీదేం కూరరా? మాదేం కూర లేదురా, కూర ఇస్తారా? ఇదేనా? అరే ఇవాళ మా ఇంట్లో చికెన్ రా. అవే డైలాగులు మాయి. ఓకే మంచి సరే, మూవీలో ఏదైనా మూవీ ఆగో మళ్ళీ అక్కడ చూస్తావా? సరే, మూవీలో ఏదైనా డైలాగ్ వచ్చా నీకు? అచ్చు చెప్పు. మూవీలో అంటే నేను నటించిన చెప్పాలా నేను చూసిన చెప్పాలి? సరే, నువ్వు నటించినా చెప్పు, నువ్వు చూసినా చెప్పు. అన్నా గోటీలాడతావా? ఆ, అది ఓకే. వెన్నెలకి చూడుతుంది డైలాగ్ ఇది. ఓకే, నువ్వు చూసినది మూవీస్? మొగదీరా. మగధీర. సో మగధీర డైలాగ్ చెప్పు, లాస్ట్ చెప్పు, మస్తు ఉంటుంది. వచ్చా? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మని. డైలాగ్ పూర్తి చేయరా? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఓకే, 100 మంది వస్తే ఏం చేస్తావు? చంపుతాడు. నువ్వేం చేస్తావన్నా? నేనా? నేనేం చెప్తా? నేను ఉరుకుతా. ఒక 100 మంది నేను ఒక్కని నన్ను బతకలేస్తారు. చంపేస్తారా నిన్ను? సింగోబిల్లో ఉరుకుడే. అంతేనా? సో రాజన్న ఉన్నాడు కదా, రాజన్న మీ ఛానల్కి చైర్మన్, ఫౌండర్, ప్రొడ్యూసర్ అన్ని కదా. సో రాజన్న స్పెల్లింగ్ చెప్పరా? నేనా? RAJUANNA. ఓకే, నువ్వు చెప్పు రాజన్న స్పెల్లింగ్. RAJUANNA. ఓకే. సో రాజన్న మిమ్మల్ని ఎప్పుడన్నా కొట్టిండా? కొట్లే. ఎందుకు కొట్టలేడు? నాకేం ఎరకన్నా. ఎందుకు కొట్టలే అని చెప్పి చెప్తాడు. నువ్వు రేపు అడుగు, అన్న నన్ను ఎప్పుడు ఎందుకు కొట్టలే అని చెప్పి. సొండి పని అంటే తప్పు పని చేయలే అని. మీ దగ్గర ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, నువ్వు ఏది అడుగుతా చెప్తాం. సరే, నాకు ఒక పాట పాడండి ఇద్దరు కలిసి, ఒక్కొక్కటి. నువ్వు ఒక పాట పాడు. పాడండి. సాంగ్ టాలెంట్ లేదు మాకు, రియాక్టింగ్ టాలెంట్. నువ్వేమన్నావు? అన్ని టాలెంట్ ఉన్నాయి అన్నారు. నేను అనలే. సరే, ఇద్దరు పాడాలి. సరే, నువ్వు ఫస్ట్ పాడు, తర్వాత పాడతాడు. పట్టాని పాటలు ఉన్నాయి, కాకపోతే మంచిగా పాడంటారా, ఏం కాదు. మీ టాలెంట్ మీరు చూపించుకోండి. సో నువ్వు స్టార్ట్ ఏం కాదు, పాడు. ఏం పాడాలి? నేను పాడతా. పాడు. గీత గీయారాదు, రతరాయారాదు, చదువుకోలేదురో సంజు రెడ్డి, చదువు నేర్పుదరో సంజు రెడ్డి. ఓకే, నెక్స్ట్ నువ్వు. నాకేం గుర్తుకొస్తుంది. ఆగే. ఓకే, గుర్తు తెచ్చుకుంటా. సిగ్గేస్తుందా? జాంపండు అగ్గం ఉన్నది మా వేణుగోపాల్ ఇంటికాడ.
లగ్గమన్నదా? దంచమన్నది ఏం దంచమన్నది? జాంపండు. జాంపండు దంచమన్నదా? ఏడ వేసిర్రా పాటలు ఇవి? యూట్యూబ్ చాట్స్ చూడండి. మొన్ననే ఫోక్ సాంగ్ వచ్చింది మంచిది. ఓకే, సో అదే సాంగా? సో ఒకవేళ మిమ్మల్ని ఐటెం సాంగ్స్కి పిలిస్తే మీరిద్దరు ఐటెం సాంగ్స్ చేయాలంటే చేస్తారా? ఐటమ్ డాన్స్ ఐటమ్ సాంగ్ మీద డాన్స్ చేస్తావా? అంటే ఏంటిది నాకు ఐటమ్ సాంగ్? ఫస్ట్ ఆ సాంగ్ చెప్తే మేము ప్రిపేర్ అయిపోతాం, వాడికైనా చెప్తాం. సో నువ్వు చేస్తావు అంటే అందరితో నేను అందరు చెప్తే నేను చెప్తా. ఓకే, అంటే ఎవరైనా చేస్తేనే చేస్తావు, లేకుండా చేయవు నువ్వు? అంటే నేను ఒక్కోని నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా చెప్తే భయపడను. ఓకే, కాదురా, ఇప్పుడు ఐటెం సాంగ్ అంటే ఒకటే గల్ల ఆడుతుంది, అది డాన్స్ చేస్తావా అంటున్నా. నేను గర్లు కదా బాయ్. మరి గది చెప్పాలి కదా, మీరు ఐటెం సాంగ్ చేస్తారని చేస్తారా? నువ్వు గర్లు అని చెప్పలేదా మాకన్నా? ఐటెం సాంగ్ చేసేదే కలిసిరా, బాగా చేయరు. అది ఫస్ట్ చెప్పాలి. ఐటమ్ సాంగ్ చేసేది ఐటమ్ సాంగ్ చేస్తారా మీరని అడిగారు. అవును, అడిగారు గర్లు అని చెప్పాలి మాకు. ఓకే, నువ్వు పోకిరి సినిమా చూసినావా? చూడలే. చూడలే, నిజం చెప్పు. ఓకే, హీరో ప్రభాస్. మహేష్ బాబు. మహేష్ బాబు. ఓకే, ఏ సినిమా చూసినావు నువ్వు రీసెంట్గా? ఏ సినిమా చూసినావు రీసెంట్గా? నేను రీసెంట్గా ఏం చూడలే. నువ్వేం చూడలే? నువ్వేం చూసినావు? నేను సలార్ చేసిన. సలార్ చూసినావు? మొన్న థియేటర్కి చూసిన. మీరిద్దరు కలిసి చూసిరా? నేను వేరే పోయినా, ఆడు వేరే పోయినా. సో నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తోటి పోయినావు, వాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి పోయిందా? కాదు, నువ్వు వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి పోయినావు, నువ్వు వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి పోయినావా? మీరు నలుగురు కలిసి పోయిరా? మరి ఏంది? నేను మా బాబాయ్ తోటి పోయినా, ఈడెట్లా చెప్పు. బండి మీద పోయినా. బండి మీద ఎవరితోటి పోయినావా అన్నావు? బండి మీద పోయినావా, గాడిద మీద మా పోయినావా? డాడీతో పోయినా. మీ డాడీ లేడు కదా? మా డాడీ ఉన్నాడు. వచ్చిండు, మొన్ననే వచ్చిండు. ఓకే. చెప్పలేను వచ్చింది మన వాడు మా డాడీ తోటి పోయినా అని చెప్పి 4 తిప్పిండు, చూసినావారా నువ్వు? నేను చెప్పు. సరే చెప్పమంటావా? సరే సరే, ఏపీ సీఎం ఎవరు? ఆ? ఏపీ సీఎం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సో మాజీ సీఎం ఏపీ? జగన్మోహన్ రెడ్డి. నేను నిన్ను అడగలేదు, నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డి. సరే, మన పిఎం ఎవరు? నరేంద్ర మోడీ. సో హోమ్ మినిస్టర్? హోమ్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్ ఎవరు? మినిస్టర్ సోషల్ స్టాట్స్. అది తెలియదు లేదు, అక్కడ చూస్తున్నావు. ద్రౌపది ముర్ము. ఒక్క నిమిషం, హోమ్ మినిస్టర్ అన్నప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టరా లేకుంటే స్టేట్ హోమ్ మినిస్టరా అని అడగాలి. మీరు అడగాలి కదా నన్ను. చెప్పన్నా, మీరు అడగాలి కదా. సెంట్రల్ హోమ్ మినిస్టరా స్టేట్ హోమ్ మినిస్టర్? సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎవరు? సెంట్రల్ అంటే మా అంతా మీరు చెప్తే. ఓకే, బండి సంజయ్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ ఎవరు? సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎవరో తెలియదు. సరే, మన ప్రెసిడెంట్ ఎవరు? ఇండియా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. సో ఇంతకుముందు హోమ్ మినిస్టర్ అన్నా మరి? అది మనీషనా పేరు? మనీషనా? మనీష్ ఎవరు రాష్ట్రపతి? అది కాదు. ఓకే, ఏంది బ్రో గిట్ల? కాదు, ఇంటర్వ్యూలో మనీష్ అని అంటుండు. మనీష్ ఎవరు? రాష్ట్రపతి మనీషనా? హోమ్ మినిస్టర్. కాదు, పక్క నుంచి మరి నీ గర్ల్ ఫ్రెండ్ అని అంటున్నాడు. మనీష్ అంటే ఇరికియాగే నిజంగా మనీషనేనా? ఏ కాదు, నిజం చెప్పు. కాదు. సో మనీషా మనీష్ కలవరిస్తున్నావు కదా మరి? ఏ కాదు, ఇంతవాటిది. కాదా? ఏ కాదు, నిజం చెప్పు. ఏ నాకు ఎవరు లేరా? సరే, తెలంగాణ మాజీ సీఎం ఎవరు? కేసీఆర్. కేసీఆర్ ఫుల్ ఫామ్? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేటీఆర్ ఫుల్ ఫామ్? కేటీఆర్ ఫుల్ కల్వకుంట్ల కేసీఆర్. చెప్పు. కల్వ కేటీఆర్. కే అంటే కే తంతర రే. నేను చెప్తా. నాకు అర్థం కాలేను మనసు రేపు. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు సో నేను ఇట్లా క్వశ్చన్లు అడుగుతుంటే అన్నీ అడగన్నా, నాకు అన్నీ వచ్చన్నా, అన్నీ అడగన్నా, అన్నీ వచ్చన్నావు కదా. నచ్చి చెప్పన్న. కేటీఆర్ ఫుల్ ఫామ్ ఏంది? కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వావ్, సూపర్. నువ్వు చెప్పిరా. కల్వకుంట్ల తారక రామారావు. ఓకే, తారకనా? బారక. సరే, నువ్వు మళ్ళీ రిపీట్ చేయదని. రిపీట్ చేయి. కల్వకుంట్ల
కారక రామారావు. కారక తారక. తారక. ఆ, సరే మీ ఎమ్మెల్యే ఎవరు? మా అమ్మ ఎందుకు గోకుతున్నావు రా నువ్వు అని? అది నాశనం చేస్తురంట, అది అద్దా అట్లా అనద్దన్న తప్పుగా. ఎవరు నాశనం చేసిరు? మన ఎమ్మెల్యే మన పాత మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మాది హైదరాబాద్ మా కాబట్టి. ఎమ్మెల్యే చెప్పలా మేడ్పల్లి సత్యం గారు. సత్యం గారు. ఓకే, మేడిపల్లి సత్యం గారు. మీది ఏ కాన్స్టిట్యున్సీ మీది? చెప్పదండి. చొప్పదండి. ఉమ్. సో మాజీ ఎమ్మెల్యే ఎవరు మీకు? మాజీ ఎమ్మెల్యేనా పేరు రవిశంకర్. ఓకే, అంటే అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? మాకేమో తెలియదు అన్న, ఓకే ఏం చేసిన మాకు తెలియదు. ఓకే, అంటే ఏం చేయలేరని అర్థమా లేకుంటే ఏమైనా చేసిరా? ఏమో మాకేం తెలియదు. ఏం తెలియదా? ఏం తెలియదా? ఒక ఎమ్మెల్యేలు తెలుసు కానీ ఓకే ఏమో తెలియదు నాకు. ఓకే, ఈ మా ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? తెలుసు. తెలియదు. ఏం చేస్తారు? పనులు చేపిస్తారు, ఊరుకు సంబంధించినవి, ఓకే పిఎం రోడ్లు దేశానికి సంబంధించినవి. ఏంటండి? ఓకే సీఎం అయితే స్టేట్కి సంబంధించిన పనులు, సర్పంచ్ అయితే ఊరికి సంబంధించిన పనులు చేపిస్తారు. ఓకే, సో నువ్వు ఎమ్మెల్యే అవుతావు మరి? మనకు కదా, మనం యాక్టింగ్ ఫీల్డ్ ఉండాలి. ఓకే, ఓన్లీ యాక్టింగ్ ఫీల్డ్ ఉండాలి. నువ్వు? నేను అంతే, ఎమ్మెల్యే వద్దు నాకు. ఓకే, స్పోర్ట్స్ ఆడతారా మీరు ఏమన్నా? ఆడతాం. ఏమేమి ఆడతారు గేమ్స్? వాలీబాల్, వాలీబాల్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, క్రికెట్, కబడ్డీ, కబడ్డీ. క్రికెట్. ఓకే, ఇంకా? మేత గివే ఆడతాం రోజు. ఓకే, మీరు జిమ్ కోతారంట కదా, నిజమేనా? బొంగురాలు సుత ఆడతాం. మీరు పక్క నుంచి ఒకరు చెప్తే నువ్వు చెప్పు. అంటే సరే, జిమ్ కోతారంట కదా మీరు, అవునా? వర్కౌట్ చేస్తారంట కదా ఏదో అంటే పక్కన? మా ఊళ్ళో కొత్త ఓలో మంత్రులు మొన్ననే పెట్టారు అన్న, ఐదుతో సాయంత్రం చేస్తాం. ఓకే, ఫ్రీ దానికి డబ్బు కట్టాలా? మన ఎంపీ బండి సంజయ్ మన ఇవి ఎక్సర్సైజ్ తెప్పించిండు. ఏంటి అవి? ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్. ఓకే, ఏమేమి ఉన్నాయి అవి? గిట్లా గిట్లా అనేటివి. గిట్ల గిట్ల అనేది ఏంది? అంటే గిట్లా దాని మీద కాలు పెట్టి నిల్చొని గిట్లా గిట్లా ఇట్లా గిట్లా పార్క్ లో ఉన్నాయా అవి? పార్క్ లెక్కనే అని మా బల్లె తెప్పించారు. ఓకే, పార్క్ లెక్కన కానీ పార్క్ కాదు. పార్క్ కాదు, ఓకే, బడి అది. మీది స్కూల్ బడి అనా? బడి లెక్క ఉంటుంది కానీ బడి కాదా? బడే. బడేనా? బడి లెక్కనే ఉంటుంది. బడి లాగానే ఉంటుందా? ఏమో ఇప్పుడు అన్నావు కదా పార్క్ లా ఉంటుంది పార్క్, అందుకని అడుగుతున్నా. సరే, ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పండి, నువ్వు చెప్పు. నేనా? ఉమ్. ఈఎల్ ఆ, ఈఎల్ ఆ. ఎఫ్. నువ్వు చెప్పు. ఈఎల్ఈ పిహెచ్ఏఎన్టి. ఓకే, కర్ణాకర్ చెప్పిండా నీకు స్పెల్లింగ్? నాటి ఉన్నాయి వీళ్ళ కెమెరాలు చూడన్నాను. చూడలేవా? సరే చూసిండు. సరే, ఇప్పుడు హైదరాబాద్ మోడల్స్ అంటారు కదా, సో అట్లా మోడల్ లాగా అవ్వాలని ఏమైనా ఉందా మీకు? మోడల్ అది మనకు యాక్టింగ్ ఫీల్డ్. యాక్టింగ్ ఫీల్డ్. సో యాక్టింగ్ స్పెల్లింగ్ చెప్పు. ACEING. కరెక్టేనా? కరెక్టా రాంగ్. రాంగా? నువ్వు చెప్పు. కరెక్ట్. నువ్వు చెప్పు. కరెక్టే. నువ్వు చెప్పు స్పెల్లింగ్ నాకు. ఆడి చెప్పింది నేను చెప్పినట్టు. ఆడి చెప్పిందే నువ్వు చెప్పినట్ట? వాడు తింటే నువ్వు తిన్నట్ట? తిన్నట్టే. తిన్నట్టే. నువ్వు అన్నం తినవు. తింటా. సరే, ఇవాళ మధ్యాహ్నం ఏం తిన్నావు? ఇలా మధ్యాహ్నం ఆడేది తింటా, నేను అదే తింటా. నాకైతే ఏర్పడుతుంది, నేను కలుపుకొని ఇట్లా తింటాను. ఓకే, ఆడ తిన్నాను, నేను తినగా. ఇంతకుముందు వాడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు బాత్రూమ్ పోయిండు, నువ్వెందుకోలే? నేను ఫస్టే పోయి వచ్చిన. ఆడిపోతే నేను పోయినట్టు కదా. వాడు పోతే నేను పోయినట్టు కదా. సో ఇంతకుముందు వాడు బట్టలు ఇప్పి నువ్వు ఇప్పినట్టేనా? అయిపోయినట్టే. సరే, నువ్వు అందులో పోయి బట్టలు ఇప్పరా. ఇప్పుడు కెమెరా కూడా వీడు ఏం చేస్తారో చూస్తాం. పో నువ్వు. అంటే ఆడిప్పినట్టే, ఆడిప్తే నేను ఇప్పినట్టు గంతే. నేను నువ్వు ఇప్పాలి కదా వాడు ఇప్పితే. ఆడిప్తే నేను ఇప్పినట్టు గంతే. నా చేతులు ఎట్లా పని చేస్తే ఎందుకు పని చేయి? సో వాడు ఏం చేస్తే అది చేస్తాను కదా. సో వాడు రేపు పొద్దున పెళ్లి చేసుకుని నువ్వు పెళ్లి చేసుకున్నట్టే. చేసుకోమన్నా. నువ్వు పెళ్లి చేసుకోవు ఇక, ఇట్లనే ఉంటుంది ఇక. అంటే 2024 ఒకటే. 2024 ఒకటే. సరే, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? పెద్ద అయినాక. నాకు 28, 26, 29. 28, 26, 29 3 సార్లు పెళ్లి చేసుకుంటావా? కాదు, ఈ మూడేజులలో ఏదైనా ఒకసారి వేసుకుంటా. ఈ 3 సార్లలో ఏదన్నా ఒక్కసారి చేసుకుంటాం. ఆ 3 ఏంది పెట్టుకున్నావు? 3 అంటే ఏమో నాకు ఏదనిపిస్తే అది పెట్టుకున్నా. ఓకే, ఏది అనిపిస్తే అది పెట్టుకున్నావు. అందరు ఏ జనరేషన్లో వేసుకుంటే నేను అదే జనరేషన్. ఓకే, అంటే అందరు ఏజ్. సో అందరు ఏజ్లో వేసుకుంటే ఆ ఏజ్లో వేసుకుంటావు, అంతేనా? ఎట్లాంటి అమ్మాయి కావాలి నువ్వు పెళ్లి చేసుకోనికి?
నాకు ఇప్పుడు అవి నాకు ఇప్పుడు అంత పెద్ద నాకు ఆలోచిస్తాం. సరే మనీష్ ఎవరు? సో నేను మీకు అర్థమై ఉండాలి అంటే ఇంత చిన్న Home పిల్లల Minister. పెళ్లి గురించి Home అడుగుతారు అని Minister. చెప్పేసి అని అనుకుంటున్నారు, Home Minister. కానీ వాళ్ళకు ఉన్నారంట, అందుకని నేను ఈ క్వశ్చన్లు అడుగుతున్నా. సో మనీష్ ఎవరు? హోమ్ మినిస్టర్ ఏంది మన తెలంగాణ హోమ్ మినిస్టర్ మనీషానా? అదే ఉంటుంది, మనీషనో అనిషనో ఉంటుంది. మన తెలంగాణ హోమ్ మినిస్టర్ అసలు మంత్రుల్లో మనీష్ అనే అమ్మాయి ఉందా? ఉంది అన్న, మొన్న పోయిన సంవత్సరం కాకపోయిన సంవత్సరం మనీష్ అనే అమ్మాయి ఉమ్. బాగా మనిషి మీద కలలు కంటుంటున్నావు కదా. నాకు నోట్లోకి వచ్చింది అన్న పేరు, అదే చెప్పిన నువ్వు నువ్వు దాన్ని ఎంతెందుకు కొట్టుకుంటున్నావు మనోడు అని అంటుంటే? అంటే ఇరికిచ్చింది నన్ను మధ్యలో. అది ఎందుకు ఇరికిచ్చిండు? ఇప్పుడు మనీషా అని చెప్పిన నాకు చెప్పిన మనీషా అని అన్నాడు. ఆ. అని అనగానే అన్న ఓకే. సో మనీషా స్పెల్లింగ్ చెప్పు. నాకు రాదన్న గర్ల్స్ నేమ్స్. నేను గర్ల్స్ నేమ్స్ రావా నీకు? నేను నా నేను మైండ్లో మినిస్టర్ పెట్టుకో. చెప్తా. ఓకే. నేను కూడా చెప్తా. ఏంటిది? చెప్పురా. సో మీ ఇద్దరు నేను అడగా, నేను అడగను. బండి విక్రమార్క. హోమ్ మినిస్టరా? ఒకసారి మీరు తెలంగాణ ఇండియాకి సంబంధించిన మంత్రులు ఎవరెవరు అనేది మీరు ఒకసారి సోషల్ వచ్చిందన్న, అది లేదు. ఏమని వచ్చింది? మన మంత్రులు, ఆ. సీఎంలు, పిఎంలు. పోయినసారి అవన్నీ వచ్చినప్పుడు మీకు ఎందుకు తెలియదు? ఇవన్నీ నేర్చుకోవాలి కదా మీరు. అంటే ఆ సార్ లెసన్ చెప్పకముందే చదివిండట. ఓకే. సార్ లెసన్ చెప్పకముందుకే చదివిండు. సార్ లెసన్ చెప్పినా చెప్పకున్నా మీకు తెలుసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని పరిపాలిస్తుంది ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి కదా. పరిపాలిస్తుంది రేవంత్ రెడ్డి సీఎం. ఓకే. ఎమ్మెల్యే మేడిపల్లి వస్తే మేడిపల్లి సత్యం. పంచి ఇంకా కాలే. ఓకే. అంటే నేను ఒకటి చెప్తా, పరిపాలిస్తుంది ఓన్లీ ముఖ్యమంత్రి ఒక్కైనా పరిపాలిస్తాడు? కాదు, మన రాష్ట్రం ప్రధాన రాష్ట్రం ముఖ్యమంత్రి. నుంచి వెళ్ళి ఎంపీకి వస్తుంది అన్న. ఏంటి? అంటే చెప్పురా. సీఎం నుంచి వెళ్ళి ఆ. ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళు పోయి అడిగితే ఇట్లా వేపిస్తాం ఊరికి గట్లా అని అడిగితే ఓకే. అక్కడ పర్మిషన్ తీసుకుంటే ఓకే అయితే అన్ని వేపిస్తారు. ఓకే. సో ఇది తెలుసు మీకు. మీకు సోషల్ సార్ ఎవరు? నీకు మేడం సోషల్ మేడమా? ఏం పేరు? శైలజ మేడం. శైలజ మేడం. మీకురా సోషల్? ఇక్కడ చెప్పు, అక్కడ చూస్తావు. మాకు ఇంకా సోషల్ మీడియా ఓలో డిసైడ్ కాలేదన్న. అంటే మాకు స్కూల్కు కొత్త టీచర్లు కొత్త సార్లు వచ్చారు. మా సార్ ఇవ్వాలని టైం టేబుల్ రాసిండు, రేపు పొద్దున చెప్తాడు మీకు ఫస్ట్ పీరియడ్ ఈ సార్ అత్తడు. ఈ కాదు, నేను ఒకటి చెప్తాను. నిజంగా నువ్వు ఆన్సర్లు కావాలని రాంగ్ చెప్తున్నా లేకుంటే నిజంగా నీకు తెలియదా? నిజంగానే అన్న. నిజంగా మీకు సోషల్ ఎవరు ఇంకా చెప్పారు? మాకు సైన్స్, సోషల్, బయాలజీ ఈ 3 సబ్జెక్టులు ఇంకోలో తెలియదు. ఓకే. ఎన్ని రోజులు అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి? స్కూల్ స్టార్ట్ అయ్యి నెల అవుతుంది. నెల రోజుల నుంచి మీకు అసలు సోషల్ సబ్జెక్టే స్టార్ట్ కాలేదు? సోషల్ సబ్జెక్ట్ ఉందని తెలుసు, ఆ. కాకపోతే ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అవ్వలేదు. నువ్వు ఏదన్నా లంబడపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్? ఎంపీయూపీఎస్. ఎంపీ యూపీఎస్. నేను నిన్నే అడుగుతున్నారా, వాడిని ఏం చూస్తున్నావు? ఓకేనా. ఎప్పుడైనా ఒకటి తెలుసుకో. నువ్వు ఇప్పుడు నువ్వు చిన్న అబ్బాయివి, నీ ఏజ్ ఎంత అన్నావు? 13. 13 సంవత్సరాలల్లో ఎదుటి వ్యక్తిని ముంగట ఎవరైనా కూర్చున్నప్పుడు ఆ పర్సన్ ఏం మాట్లాడుతుండు ఏంది అనేది వినాలేదు. ఓకేనా. సో నాకు తెలిసి నువ్వు మీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఏమైనా పని చెప్తే నువ్వు వింటావా? వింటావా? వేరే వాళ్ళు ఇంటి బయట మాట వింటావా నువ్వు? మా మమ్మల్ని డాడీ మాట. ఓకే. నేను ఏమంటున్నా అంటే నువ్వు 13 ఏజ్ కాబట్టి నీకు ఇది నేర్చుకోవాలి నువ్వు. అంటే ఎదుటి వ్యక్తి ఒక ఆమె కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నా కానీ నువ్వు అక్కడ చూస్తున్నావు అంటే వాళ్ళు ఏమన్నా అంటుర్రా లేకుంటే వాళ్ళని ఎందుకు చూస్తున్నావు? నువ్వు రేపు పొద్దున నీ ఇంటర్వ్యూ రిలీజ్ అయినాక నువ్వు చూడు. ఓకేనా. నువ్వు అటు సైడ్ కనీసం నాకు తెలిసి ఒక 50 సార్లు చూసినావు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఓకేనా. ఇంకోటి ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతుండో దానికి ఆన్సర్ అయ్యకే చూడాలి. ఓకేనా. ఆయన ఏదో అడిగిండు ఏదో రాంగ్ చెప్పాలి, లేకుంటే నీకు ఆన్సర్ తెలియకుంటే లేరు అని చెప్పాలి, ఇవన్నీ కాదు. ఓకేనా. సో లంబడపల్లి ఇంద్రా ఎంపీ స్కూల్ పేరు ఏం పేరు? ఎంపీ యూపీఎస్. సో జరగట్లే అంటే కొంచెం చూడండి. అంటే పిల్లలు చదువుకుంటేనే కదా వాళ్ళకు ఏమన్నా వచ్చేది. సో 1 మంత్ నుంచి పిల్లలకి కొన్ని సబ్జెక్టులు కూడా జరగట్లే అంట, మనోడు చెప్తున్నాడు. సో ఫైనల్గా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? మీ డ్రీమ్స్ ఏంది? నా డ్రీమ్ యాక్టింగ్. నువ్వు? నేను యాక్టింగ్. ఓకే. సో ఇట్లాగే మీరు ధూమ్ధామ్ ఛానల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మా ఛానల్ త్రూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రా. సో గాడ్ బ్లెస్ యూ. సో మంచి చదువుకోవాలి, మంచిగా పేరు సంపాదించాలి. ఓకేనా. అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.